1 కోటి చెట్లు ఈ సంవత్సరం పెడుతున్నాం. 1 కోటి చెట్లు పెడితే 0.33% గ్రీన్ కవర్ పెరుగుతుంది. అంటే మనం పెట్టే చెట్లు కొన్ని ఉంటాయి, కొన్ని సహజంగానే పెరుగుతూ వస్తాయి, ప్రజలు కూడా పెడతా ఉంటారు. అయితే ఇది ఒక ఉద్యమంగా తీసుకపోతే తప్పకుండా అనుకున్న లక్ష్యాన్ని మనం చేరే అవకాశం వస్తుంది. ఈరోజు ఇప్పుడే కాదు, ఈ యొక్క వన మహోత్సవం ప్రారంభమైంది 1950లో. ఆ రోజు కేంద్ర మంత్రిగా ఉండే వ్యక్తి దీనికి శ్రీకారం చుట్టారు. అక్కడి నుంచి మనం అందరం కూడా ఈ కార్యక్రమం చేస్తున్నాం. నేను దగ్గర 30-40 ఏళ్ల నుంచి ఒక ముఖ్యమంత్రిగా, ఒక రాజకీయ నాయకుడిగా ఈ కార్యక్రమానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాను. నా మనసుకు దగ్గరుండే కార్యక్రమం ఈ వన మహోత్సవం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అనేక విధాలుగా నేను ప్రయత్నం చేశాను. ఒకప్పుడు పిల్లలందరూ స్కూల్కి వస్తే గార్డెనింగ్ ఉండేది, ఇప్పుడు గార్డెనింగ్ కూడా లేదు. అసలు గార్డెన్సే లేవు మీ స్కూల్స్లో. ఒకప్పుడు మేమందరం చిన్నప్పుడు స్కూల్కి పోతే 1 గంట, రోజుకు 1 అర్ధ గంట అయినా సరే దగ్గరుండే బావుల దగ్గరికి వెళ్లి అక్కడి నుంచి బకెట్లో నీళ్లు తీసుకొచ్చి చెట్లకు పోసేవాళ్ళం. నేను అడుగుతున్నా, ఇక్కడుండే పిల్లలు ఎంతమంది నీళ్లు పోస్తున్నారు అడుగుతున్నా. పోస్తున్నారా? ఇంట్లో గాని లేకపోతే స్కూల్లో గాని చేలు పైకెత్తండి. శభాష్, మీలో ఈ చైతన్యం చాలా సంతోషం ఇస్తోంది. నాకు ఇప్పుడు నమ్మకం ఉంది, మా మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు అనుకున్నట్టు 50% పచ్చదనం తొందరలోనే వస్తుంది. అదే నిజమైన స్వర్ణాంధ్రప్రదేశ్. ఒకప్పుడు క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమంతో ప్రారంభించాం, అదొక విప్లవం. ఒకప్పుడు ఇంకుడు గుంతలు దవ్వితే చాలా మంది ఎగతాళి చేశారు, ఈరేంటి ఇంకుడు గుంతలు దవ్వమంటున్నాడని. ఏదైతే కంటోర్ ట్రెంచెస్ గాని ఇంకుడు గుంతలు గాని మనం తవ్వగలిగితే, నేను ఎప్పుడూ ఒకే మాట మాట్లాడేవాడిని, పడే వర్షపు నీరుని భూగర్భ జలాలుగా మార్చాలి. ఒక పక్క జలాశయాలుంటాయి, చెరువులుంటాయి, కానీ భూమి కూడా మనం చూస్తే భూమినే జలాశయంగా చేయగలిగితే భూమిలో ఇంక మీకు ఎప్పటికీ ఇబ్బందులే రావు. అలాంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టడానికే ఇంకుడు గుంతలు చేశాం. ఒకప్పుడైతే ఇలాంటి అడవి ఉంటే చుట్టుపక్కల కంటూర్ ట్రెంచెస్ కొట్టేశాం. అంటే 2 మీటర్లు లోపలికి 1.5 మీటర్ ఎడల్పుకు కొడితే ఆ కొండలో పడే నీళ్లన్నీ ఆ ట్రెంచ్లోకి వచ్చి మధ్యలో చెక్ డ్యాములు కడితే ఎక్కడికక్కడ కొండలో ఉండే నీళ్లన్నీ కొండలోనే ఇంకిపోతే చుట్టుపక్కల భూగర్భ జలాలు పెరుగుతాయి. అలాంటి మంచి కార్యక్రమాలు కూడా ఆ రోజు చేశాం. ఈరోజు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఇక్కడే ఉన్నారు, ఆ గుంతల్లో మట్టి కూడా తీలా. మళ్లీ వచ్చాడు పవన్ కళ్యాణ్ గారు, ఇప్పుడు తీయిస్తారు. నాకు ఏమాత్రం అనుమానం లేదు, డబ్బులకు కొరత లేదు. ఆయన దగ్గర 2 పోర్ట్ఫోలియోస్ ఉన్నాయి. ఒకటి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఉంది, ఇంకో పక్క నరేగా ఉంది. ఈ రెంట్లో డబ్బులు కూడా ఉన్నాయి కాబట్టి బ్రహ్మాండంగా చేసే అవకాశం ఉంటుంది. దానికి కూడా శ్రీకారం చుడతారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు ఇక్కడ చూస్తే నాకు చాలా ఆనందం కలిగింది. మంగళగిరి ఎకో పార్క్ పక్కన ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ సుందరమైన బిల్డింగ్ వచ్చింది. పక్కనే బెటాలియన్. ఈరోజు అమరావతి రాజధాని. అమరావతి రాజధానిలో నడిబొడ్డున ఇలాంటి ఎకో పార్క్ ఉందంటే చాలా సంతోషం వస్తుంది. నేను ఇంట్లో నుంచి ఇక్కడికి వస్తే మరో ప్రపంచానికి వచ్చినట్టుంది. ఇక్కడే ఉండిపోవాలనిపిస్తా ఉంది, ఒక ఇల్లు కట్టుకొని. అంత మంచి ప్రదేశానికి వచ్చాం. సుందరంగా ఎటు చూసినా కళ్లకు ప్లీజింగ్ గా కనపడుస్తుంది, మనసు ఆహ్లాదకరంగా తయారవుతుంది. ఈ రోజైతే రోజుకి 300 మంది ఇక్కడికి వచ్చి ఏదైతే వాకింగ్ చేస్తున్నారు అది 300,000 కావాలి. ఈ ప్రాంతం అన్ని విధాల అభివృద్ధి అయ్యే పరిస్థితి రావాల్సిన అవసరం ఉంది. ఈరోజు మీరు హైదరాబాద్ చూసుంటారు, అన్ని గుట్టలు, అడవులు, రాళ్లు. అలాంటి హైదరాబాద్ లో చెట్లు పెట్టాం. ఒక్కొక్క రోజు 1,00,000, 2 లక్షలు, 5 లక్షలు పెట్టాం.
దానివల్ల మొత్తం హైదరాబాద్ అయితే ప్రపంచంలోనే ఒక గ్రీన్ సిటీగా తయారయ్యే పరిస్థితి వచ్చింది. అందుకే నేను మిమ్మల్ని అందరినీ కూడా కోరేది ఒకటే, ఈరోజు ఇలాంటి కార్యక్రమాన్ని జయప్రదం చేయడం కోసం 14లో కూడా ఒక కార్యక్రమం స్టార్ట్ చేశాం. ఆ రోజు మిషన్ హరిత ఆంధ్రప్రదేశ్కి శ్రీకారం చుట్టాం. ఆ రోజే ఒక లక్ష్యాన్ని పెట్టుకున్నాం, 50% గ్రీన్ కవర్ రావాలని. ఈ గ్రీన్ కవర్ రావాలంటే 26 జిల్లాల్లో కూడా చెట్లు పెట్టే కార్యక్రమం చేయాలి. 26 జిల్లాల్లో చెట్లు పెట్టే కార్యక్రమం ఈ సంవత్సరం అయితే 1 కోటి చేస్తున్నాం, కానీ ఇంకా పెద్ద ఎత్తున డ్రోన్స్ ద్వారా సీడ్ ఏవైతే బాల్స్ ఉన్నాయో అవన్నీ కూడా వేసే పరిస్థితి రావాలి. కాస్ట్ ఎఫెక్టివ్ గా తక్కువ ఖర్చుతో ఎక్కువ చెట్లు నాటే కార్యక్రమానికి మనం శ్రీకారం చుట్టాల్సిన అవసరం ఉంది. ఇక్కడే ఒకసారి చూస్తే ఒక కార్యక్రమం ఇప్పుడే ముఖ్యమంత్రి గారు ఒక మాట అన్నారు. ఆ ముఖ్యమంత్రి గారు చెప్పింది జపాన్లో మియాబకి. ఈ కార్యక్రమం 1 ఎకరాలో ఒకసారి చెట్లు పెట్టేస్తే మళ్ళా పెట్టాల్సిన అవసరం లేదు, థిక్ ఫారెస్ట్ వస్తుంది. దీనికి ఇప్పుడే నేను అడిగితే చిరంజీవి గారు అడ్డుకొని ఒక 5-6 లక్షలు అవుతుంది బిగినింగ్ లో ఖర్చు అన్నారు. నేను అన్నాను పర్వాలేదు, మా మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు చేయగలుగుతారు. అందుకే ఈ రోజు ఏమనుకున్నామంటే 175 నియోజకవర్గాల్లో నగర వనాలు పెడుతున్నాం. అక్కడ జపనీస్ టెక్నాలజీ ఏదైతే ఉందో మియాబకి అనే కార్యక్రమం ద్వారా 1 హెక్టార్లు అంటే 2.5 ఎకరాల్లో చెట్లు పెట్టేది ఒక ఆదర్శంగా తయారు చేసి ఎవరెవరు ముందుకు రాగలుగుతారో వాళ్ళందరూ చేసేట్టుగా ఇది ఒక ఉద్యమంగా తయారు చేయాలని చెప్పి అనుకుంటున్నాం. ఇది కూడా అప్పుడు మీరందరూ అక్కడ చూస్తే మీకు ఒక ఐడియా వస్తుంది. దాని ప్రకారం ముందుకు పోతామని చెప్తే కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అదే మరిగా ఈరోజు ఇప్పుడే వారు ఇంకొక అవకాశం కూడా చెప్పారు.